బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది యావత్ తెలంగాణలో. ప్రధానంగా ముస్లిమ్స్కి 10% ఇవ్వడం మీద కొంతమంది బీజేపీ నాయకులు దీని మీద వ్యతిరేకిస్తూ ఉన్నారు. కొంతమంది 9 షెడ్యూల్లో పెట్టడం కుదరదని మాట్లాడుతూ ఉన్నారు. మరి అసలైన దూతేకల సంఘం కావచ్చు, ముస్లిమ్స్లో కూడా అసలైన బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి, వాళ్ళకి ఫలాలు అందించాలంటూ కూడా ఈరోజు వాళ్ళందరూ మీటింగ్ పెట్టడం జరిగింది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, అసలు ఎలాంటి క్యాస్ట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇట్లాంటి బ్యాక్వర్డ్కి సంబంధించి, సో మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన సర్వే జరిగింది. అందులో దాదాపుగా ఇస్లాం మతాన్ని ఆచరిస్తూనే పూర్తిగా వెనుకబడిన వర్గాలుగా ఉండే ప్రజల్ని గుర్తించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్స్ ఏవైతున్నాయో అవి ప్రధానంగా వెనుకబడతనం అంటే విద్యాపరంగా, ఆర్థిక పరంగా, అట్లాగే సంస్కృతి పరంగా ఏ సమాజాలు అయితే దూరంగా ఉన్నాయో ఆ సమాజాలకు రిజర్వేషన్స్ ఇవ్వాలనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. నిజానికి బీసీలో ముస్లింలు అంతర్భాగంగా ఉంటారు. ఇది బ్రిటిష్ టైంలో మొట్టమొదటిసారిగా హంటర్ కమిషన్ దగ్గర నుంచి మొదలుకుంటే దాని తర్వాత ఆ పరంపర కొనసాగుతూ వచ్చింది. ఈరోజు బీజేపీ కూడా కేంద్రంలో పస్మందా ముస్లింలకు మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్తా ఉంది. అదే విషయంలో రాష్ట్రానికి వచ్చేప్పుడు అత్యంత నిరుపేద వర్గాలుగా, అత్యంత పేదవాళ్ళుగా, అత్యంత సామాజిక వెనుకబడతానికి గురవుతున్న నూరుభాష దూదేకుల కులాలు కానీ, అట్లాగే పత్తర్పోడ్ అంటే రాళ్ళు కొట్టుకునే వాళ్ళు కానీ, గారడి వాళ్ళు కానీ, కాసి వాళ్ళు కానీ, అట్లాగే ఈ గుడ్డెలను ఆడించే వాళ్ళు కానీ, ఇట్లా అనేక కమ్యూనిటీస్ ఇస్లాంను వ్యక్తిగతంగా వాళ్ళు ఆచరిస్తూ, ఎందుకంటే మత స్వేచ్ఛ భారతదేశంలో ఉంది కాబట్టి, కానీ జీవితంలో మాత్రం పూర్తిగా సామాజిక వెనుకబడతనం ఉంది. సామాజిక వెనుకబడతనం గురవుతున్న వర్గాలకి రిజర్వేషన్ ఇవ్వకుండా రిజర్వేషన్ల యొక్క లక్ష్యం పూర్తి కాదు. ఆ నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రిజర్వేషన్ల సంబంధంలో ముస్లిం వర్గాలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం ఏదైతుందో, మేము ఈరోజు ఆ వర్గాల నుంచి వచ్చిన మేమందరం కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో బీసీలుగా ఏ సమాజాలైతే ఈరోజు వెనుకబడి ఉన్నాయో వాళ్ళందరికీ రాజ్యాధికారంలో కానీ, పరిపాలన విధానంలో కానీ, గవర్నెన్స్లో కానీ వారికి భాగస్వామ్యం రావాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సంస్కరణలు రావాలి. అందుకోసం అందులో భాగంగానే బీసీ సమాజంలో అంతర్భాగంగా ఉన్న ముస్లిం వెనుకబడి తరగతులు ఏవైతున్నాయో వీళ్ళకు కూడా రాజ్యాంగ రీత్యా చట్టబద్ధంగా కమిషన్ రిపోర్ట్ మేరకి రిజర్వేషన్ రావాలి. కాబట్టి ఆ చట్టబద్ధమైన రిజర్వేషన్ రక్షించుకోవడం కోసము మేము ఎట్లాంటి త్యాగాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే మేము పెద్ద ఎత్తున బీసీ ఏ గ్రూప్లో ఉన్నవాళ్ళు, బీసీ బి గ్రూప్లో ఉన్నవాళ్ళు, బీసీ ఈ గ్రూప్లో ఉన్న ముస్లిం వెనుకబడి తరగతులు ఏవైతున్నావు, వీళ్ళందరూ ఏ గ్రూప్లో ఉన్నా కూడా ముస్లిం వెనుకబడి తరగతులకు సంబంధించిన వాళ్ళు కాబట్టి మేమందరం కూడా అతిపెద్ద మీటింగ్ని ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా రిజర్వేషన్లను సమర్థిస్తున్న అన్ని రాజకీయ పార్టీలను ఇక్కడ పిలిచి మేము పెద్ద ఎత్తున ఒక సదస్సు నిర్వహించే ప్రయత్నంలో ఉన్నాం. మీ ద్వారా అంటే ప్రధానంగా మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ముస్లిం వెనుకబడి తరగతులు చాలా వెనుకబడ్డ వాళ్ళు, సమాజంలో వాళ్ళకు నిజంగా సామాజిక న్యాయం అవసరం. వాళ్ళు అభివృద్ధి చెందకుండా సమాజం ముందుకు పోయే అవకాశం లేదు. దయచేసి ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నట్టుగా వస్తున్న స్టేట్మెంట్స్ అవుతున్నాయో అవి సరికావని, ముస్లిం వెనుకబడి తరగతుల రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా సమర్థించాలని మీ ద్వారా మేము రాజకీయ పార్టీలకు, ప్రజాస్వామ్యవాదులకు మేము వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. 9th షెడ్యూల్లో పెట్టకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే అడ్డంకి అంటూ బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు, మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. అనిల్ గారు, వాస్తవంగా రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్లో ముస్లింలు భాగస్వామ్యంగా ఉండాలని 1977లో బీజేపీ భాగస్వామిగా ఉన్న జనతా పార్టీ మండల కమిషన్ వేసింది. మండల కమిషన్ చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, ముస్లింలలో వెనుకబడ్డ వర్గాలు ఎవరుతున్నారో వారు ఇందులో భాగంగా ఉండాలని చెప్పింది. ఇదే బీజేపీ పాలిత ప్రాంతాలైన మనకి 1980లో గుజరాత్లో ఈ రిజర్వేషన్ అమల్లోకి వచ్చాయి. ఈరోజు ఉత్తరప్రదేశ్లో, అట్లాగే బీజేపీ అధికారుల్లో రాజస్థాన్లో, బీజేపీ అధికారులు ఉన్న మధ్యప్రదేశ్లో కూడా ఈ రిజర్వేషన్ అమలుకు వచ్చాయి. వెరీ రీసెంట్గా ఉత్తరప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి దాస్ ఏం చెప్పాడంటే, మా దగ్గర పస్మందా ముస్లిం రిజర్వేషన్ ఇవ్వడానికి వ్యతిరేకంగా చెప్పాడు. సెంట్రల్లో బీజేపీ ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలం, ముస్లింలలో పస్మందా రిజర్వేషన్లకు అనుకూలం చెప్తుంది. పస్మందా ముస్లిమ్స్ అంటే ఎవరో కాదు, ఇక్కడ ఉన్న దూదేగుల వాళ్ళు, ఇక్కడ ఉన్న మెహత్తర్ వాళ్ళు, ఇక్కడ ఉన్న పత్తర్పోడు కాసోళ్ళు, ఇక్కడ ఉన్న గారడోళ్ళు, వీళ్ళే ప్రధానంగా మనకు కనిపించే పస్మందా ముస్లిమ్స్. అంటే కేంద్రంలో బీజేపీ పస్మందా ముస్లిం రిజర్వేషన్ ఇస్తామని స్వయంగా పార్టీ నేతలు అట్లాగే గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు చెప్తా ఉంటే, రాష్ట్రంకి వస్తే అవగాహన రైతులతో బీజేపీ ఎంపీలు మాట్లాడడం అనేది ఆ పార్టీ యొక్క 2 నాలుకల దూరికి దర్శనం కనబడతా ఉన్నది. మేమేమంటున్నాం అంటే, సెంట్రల్లో మీరు ఏ పస్మందా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నారో అదే పస్మందా ముస్లింలు ఇక్కడ ఉన్నారు. పస్మందా ముస్లిం అంటే నిర్వచనం చెప్పండి. మీరు ఏ పస్మందా ముస్లింలకు నిర్వచనం చెప్తున్నారో ఆ నిర్వచనాన్ని అన్వయం చేసే గ్రూపులు అన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి ఈ రిజర్వేషన్లను బీజేపీకి సంబంధించిన కొంతమంది స్థానిక నాయకులు వ్యతిరేకించడం సరైనది కాదు. అవసరమైతే జాతీయ స్థాయి బీజేపీ నాయకత్వాన్ని కూడా మేము కలిసి పస్మందా విషయంలో ఆ పార్టీ వైఖరి ఏదో అది
ఖచ్చితంగా బయటకు చెప్పాలనే విషయాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసెంబ్లీలో తీర్మానం చేసింది కదా, సో అసెంబ్లీలో తీర్మానం చేసి ఇది బీసీ డిక్లరేషన్ బిల్లు కాదు, ఇది ముస్లిం డిక్లరేషన్ బిల్లు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాస్తవంగా ఏ రాజకీయ పార్టీ బీజేపీ ప్రధానంగా బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ ఉన్నది. మీరు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా మీరు మాట్లాడుతూ ఆ వ్యతిరేకతను ముస్లింల భుజాల మీద, అంటే ముస్లింల వెనుకబడి తరగతుల భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటూ ఉన్నారు. మేమేమంటున్నాం అంటే భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనే పదం ఉపయోగించబడలేదు. భారత రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాస్ అంటే వెనుకబడ్డ తరగతి అని నిర్వహించబడింది. ఆ వెనుకబడ్డ తరగతిలోకి ఉండాల్సిన లక్ష్యాలన్నీ కూడా తెలంగాణలో ఈ సామాజిక వర్గాలకు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో వెనుకబడ్డ తరగతులకు ఏ రిజర్వేషన్లు, ఏ ఆరక్షణ, ఏ ప్రతిపాదించిందో ఆ నిర్వచనానికి ఇక్కడ ఉండే పస్మందా ముస్లిమ్స్ బేసికల్గా దానికి సూట్ అవుతారు. కాబట్టి బీజేపీని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు నిజంగా కేంద్రంలో పస్మందా ముస్లిమ్స్ అని గురించి మీరు గొప్పగా మాట్లాడుతున్నారు కదా, మరి తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు అదే పస్మందా ముస్లిం రిజర్వేషన్ ఇస్తే మీరు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? అంటే కేవలం మీకు రాజకీయ లభ్యం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఆ మంచి పేరు ఇక్కడ ముఖ్యమంత్రి గారికో ఇక్కడ ప్రభుత్వానికో దాన్ని సమర్థించే రాజకీయ పార్టీలకు రావడం మీకు ఇష్టం లేదు. కాబట్టి మేము ఛాలెంజ్ చేస్తున్నాం బీజేపీ నాయకత్వాన్ని, మీరు ఏ పస్మందా ముస్లింలకు రిజర్వేషన్ సమర్థిస్తున్నారో ఆ పస్మందా ముస్లిం తెలంగాణలో ఎవరో ప్రకటించండి. అప్పుడు నిజం మనకు పాలు నీళ్ళుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వెనుకబాటు తనం ఆధారంగా ఏ వెనుకబాటు, ఇప్పుడు నేను చెప్పిన ఈ గారడోళ్ళు కానీ, నేను చెప్పిన దూదేకులోళ్ళు కానీ, నేను చెప్పిన రాళ్ళు కొట్టేవాళ్ళు కానీ, గుడ్డెలు ఆడిపించే వాళ్ళు కానీ, పాములు పట్టేవాళ్ళు కానీ, వీళ్ళ పేర్లను చూస్తేనే మీకు కనబడుతుంది కదా సార్, ఇంత వెనుకబడ్డ తరగతులకు సంబంధించిన వాళ్ళు. కాబట్టి వీళ్ళ రిజర్వేషన్ వ్యతిరేకించడం అంటే పేదలను వ్యతిరేకించడమే, వీళ్ళ రిజర్వేషన్ వ్యతిరేకించడం అంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం. కాబట్టి బీజేపీ నాయకులు ఈ విషయంలో పునరాలోచించుకోవాలని మేము వెనుకబడ్డ ముస్లిం తరగతుల సమాజం నుంచి వీళ్ళందరూ అన్ని గ్రూపులకు సంబంధించిన నాయకులు వచ్చారు, మేధావులు వచ్చారు, వీరి వైపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉంది, ప్రజాప్రభుత్వంగా చెప్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఒక సర్వే చేసింది, అందులో వీళ్ళ వెనుకబాటుతనం కూడా ఉంది. సైంటిఫిక్గా ఆ వెనుకబాటుతనం ఆధారంగానే ఈ రిజర్వేషన్లో భాగం చేశారు. కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది, మాకు సపోర్ట్ చేయాల్సింది అని మేము ప్రజాస్వామ్యవాదుల్ని మీడియా ద్వారా కోరుకుంటున్నాం.